కరోనా తర్వాత చాలా మంది లైఫ్ స్టైల్ మారిపోయింది. జనం హెల్త్కు ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఫుడ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా టీలో చక్కెరకు బదులు బెల్లం వాడటం ట్రెండ్ అయిపోయింది. చక్కెర ఆరోగ్యానికి హాని చేస్తుందని, దాని బదులు బెల్లం వాడితే ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చన్నది చాలా మంది అభిప్రాయం. అయితే అందరూ అనుకున్నట్లుగానే చక్కెర కన్నా బెల్లం బెటరా? అది ఆరోగ్యానికి మేలు చేస్తుందా? ఈ మధ్యకాలంలో హెల్త్ ఫిట్నెస్ పైన అందరికీ శ్రద్ధ పెరిగిపోయింది. చాలా మంది చిన్న వయసులోనే డయాబెటీస్ బారిన పడుతుండటంతో ఫుడ్ హ్యాబిట్స్లో మార్పులు చేసుకుంటున్నారు. స్వీట్ ఐటమ్స్ ఎక్కువగా తినేవారు తీపిని తగ్గించుకుంటుంటే, ఇంకొందరు చక్కెరకు ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది నోట చక్కెర కన్నా బెల్లం బెటర్ అన్న మాట వినిపిస్తుంది. అందుకే రోజు తాగే టీ నుంచి పండగలకు చేసుకునే స్వీట్స్ వరకు అన్నిట్లో బెల్లం తెగ వాడేస్తున్నారు. చక్కెర, బెల్లం రెండూ కూడా చెరుకు నుంచే తయారవుతాయి. కానీ వీటి మేకింగ్ ప్రాసెస్ మాత్రం వేరుగా ఉంటుంది. బెల్లాన్ని పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేస్తారు. ముందు చెరుకు రసాన్ని అందులోని నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకు మరిగిస్తారు. తర్వాత చిక్కగా అయిన పాకాన్ని ముద్దలుగా చేసి అమ్ముతారు. ఈ ప్రాసెస్లో రిఫైన్ చేయడం ఉండదు. దీంతో బెల్లాన్ని ప్రోటీన్స్ అలానే ఉంటాయి. కానీ చక్కెరను బ్లీచింగ్ ప్రాసెస్లో తయారు చేస్తారు. సల్ఫర్ డయాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, ఫాస్ఫరిక్ యాసిడ్ తదితర కెమికల్స్ వాడతారు. దీంతో చక్కెరలో ఉండే ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ మాయమైపోతాయి. చివరికి క్యాలరీస్ తప్ప పోషకాలేవీ మిగలవు. చక్కెరలో ఎలాంటి ప్రోటీన్లు, విటమిన్స్ లేకపోవడం వల్ల దానితో చేసిన పదార్థాలు తొందరగా జీర్ణమైపోతాయి. అంతే వేగంగా రక్తంలో కలుస్తాయి. దాంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయి వెంటనే పెరుగుతుంది. గ్లూకోజ్ పెరగడంతో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ విడుదల చేసి రక్తంలో పెరిగిన గ్లూకోజ్ను తీసుకోవాలని కణాలకు సూచిస్తుంది. చాక్లెట్లు తిన్నప్పుడు ఇన్స్టాంట్గా ఎనర్జీ రావడానికి ఇదే కారణం. అయితే బెల్లంలో ప్రోటీన్లు, మినరల్స్ ఉండటం వల్ల చక్కెరతో పోలిస్తే కాస్త నెమ్మదిగా జీర్ణమవుతుంది. చక్కెరతో పోలిస్తే బెల్లం ఆరోగ్యానికి కొంత మేలు చేస్తుంది. అలాగని ఎక్కువగా తింటే అసలుకు మోసం వస్తుంది. బెల్లం, చక్కెరలో ఉండే క్యాలరీల్లో పెద్ద తేడా ఉండదు. 100 గ్రాముల చక్కెరలో 387 కిలో క్యాలరీలుంటాయి. బెల్లంలో 383 క్యాలరీలుంటాయి. అయితే చక్కెరలో ప్రోటీన్ ఏ, సి, ఈ విటమిన్తో పాటు ఫాస్ఫరస్, మెగ్నీషియం తదితర పోషకాలున్నాయి. చక్కెరైనా బెల్లమైనా పరిమితికి మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు. వీటి నుంచి రిలీజ్ అయ్యే గ్లూకోజ్ లివర్, కండరాల్లో నిల్వ అవుతుంది. ఇది మెల్లిగా కొవ్వుగా మారి బరువు పెరుగుతారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపు తప్పడంతో పాటు కొన్ని రకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. మెదడుతో పాటు ఇతర శరీర భాగాలపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. చిన్న వయసులోనే చర్మం ముడతలు పడి వృద్ధాప్య ఛాయలొస్తాయి. చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లంను తీసుకోవడం కూడా ప్రమాదమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. డయాబెటీస్ ఉన్నవారికి చక్కెర వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉందో బెల్లంతో కూడా అంతే ముప్పుంది. చక్కెర, బెల్లంలో ఏది తీసుకున్నా శరీరంలోకి వెళ్లిన తర్వాత అవి గ్లూకోజ్గా మారతాయి. అందుకే డయాబెటీస్ ఉన్నవారు వీటికి కాస్త దూరంగా ఉండటమే మంచిదని అంటున్నారు. బరువు పెరగకుండా ఉండాలన్నా, రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండాలన్నా తీపి పదార్థాలు తగ్గించాలి.